అయ్యప్ప గుడి నుంచి పడితే రైల్వే ట్రాక్ వరకు ఏదైతే సీసీ రోడ్డు మీద ట్రాక్టర్లు తర్వాత మిల్లర్లు పెట్టి రైతులకు పోవడానికి ఇబ్బంది పాలు చేస్తారు. జేసీపీలు మా పెండ లారీలు కానీ మా హార్వెస్టర్లు కానీ మా బ్లేడ్ బండ్లు కానీ పోవడానికి ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏదైతే వాళ్ళు ఇంటి ముంగట ఎందుకు పెడుతుర్రు బండ్లు అని మాకు ఫోన్ ఎందుకు ఇస్తలేరంటే కొట్లాటలు పెడుతుర్రు. ఏదైనా చిన్న దెబ్బ తగిలిన కానీ జుర్మాలు తీరుతుర్రు. మా రైతులకు బాగా అనేక ఇబ్బందులు అవుతుంది. వీళ్ళు ఆక్యుపై చేసుకున్నటువంటి కన్స్ట్రక్షన్ వల్ల వాళ్ళకి ఇంత ఉంటే మేము పట్టాదారులం, మా తాతమ్మతో నుంచి భూములు అక్కడ ఉన్నాయి, మేము రైతులం వ్యవసాయదారులం, అక్కడికి పోవడం అందరికీ ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందిని మేము దృష్టిలో పెట్టుకొని మేము అందరం ఇవాళ కలిసి డిఎస్పీ గారు దృష్టి తీసుకుపోయినాం. డిఎస్పీ గారు కూడా స్పందించి ఎస్ఐ గారు కూడా చెప్పారు. ఎస్ఐ గారు కూడా చర్య తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆర్డీఓ గారి దగ్గర కూడా అందరం రైతులందరం వచ్చినాము. మీ ద్వారా మేము కోరేది అంటే ఇదంతా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారి దృష్టి తీసుకుని మా రైతులకు అక్కడికి పోవడానికి ఇబ్బంది లేకుండా కలిగేయాలని మీ పత్రికా విలేకరుల సమక్షంలో మేము కోరుతున్నాం. వెంకటరాపడ కేంద్ర గుట్ట మొత్తం అక్రమంగా తరలిస్తుంది మొరము. ఆల్రెడీ మళ్ళీ సీసీ రోడ్డు మీద మొత్తం బండ్లు పెడుతుండ్రు, మిల్లర్లు పెడుతుండ్రు, జేసీపీలు పెడుతుండ్రు. అది మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. రైతులకు మా హార్వెస్టర్లు పోవాలన్నా, పెండ లారీలు పోవాలన్నా మమ్మల్ని బెదిరిస్తుంది సార్. మీరు ఏదన్నా ఉండి దయచేసి చర్య తీసుకోవాలా సార్.